నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన పెంపొందించాలి. వస్తు సేవలలో మోసాలు జరిగితే ఉపేక్షించేది లేదు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఉద్ఘాటన. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గంజాయి డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. అక్రమ భూ కబ్జాల నుండి ప్రజలకు ఊరువట కల్పించాలని జనులకు వ్యతిరేకం. మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఆరోపణ. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు సంబంధిత అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. వస్తువుల నాణ్యత, వాటి ప్రమాణాల గుర్తింపు తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన ఉండాలన్నారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం సంబంధిత శాఖల అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పౌర సరఫరాల శాఖ, సివిల్ సప్లైస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వినియోగదారుల హక్కులు, బాధ్యతలను తెలియజేస్తూ చట్ట పరిధిలో ఎలాంటి సేవలు పొందవచ్చు, వస్తు సేవలలో మోసాలు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి తదితర అంశాలపై వినియోగదారులను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని వినియోగదారుల సంఘాలకు సూచించారు. వస్తువుల నాణ్యత, వాటి ప్రమాణాల గుర్తింపు తదితర అంశాలపై వినియోగదారులకు అవగాహన ఉన్నప్పుడే నాసిరకం, నాణ్యతా లోపాలను గుర్తించి తమ హక్కుల కోసం ఫిర్యాదు చేయగలుగుతారని అన్నారు. వినియోగదారుడు తన హక్కులు, బాధ్యతలను తెలుసుకున్నప్పుడే నాణ్యమైన వస్తువులు, సంతృప్తికర సేవలు పొందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఒకవేళ ఏదైనా సందర్భంలో మోసాలకు గురైతే న్యాయం పొందేందుకు వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు దోహదపడతాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు వినియోగదారులకు వారి హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలని హితవు పలికారు. నేటి రోజుల్లో అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నాణ్యమైన వస్తువులు, సేవలను గుర్తించేందుకు గల అవకాశాలను తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, వినియోగదారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినాన సామూహిక ప్రార్థనలకు ఎలాంటి లోటుపాట్లు ఎదురవ్వకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అధికారులను ఆదేశించారు. ఈద్గాల వద్ద అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. రంజాన్ పండుగ సమీపిస్తుండగా అధికార యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా నిజామాబాద్ నగరంలోని పలు ఈద్గాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సందర్శించారు. ఈద్గాల వద్ద వసతుల కల్పన, అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నగరంలోని జదీద్ ఈద్గా, మదీనా ఈద్గా, ఇలే హదీస్ ఈద్గాలను సందర్శించినట్లు తెలిపారు. మదీనా ఈద్గా వద్ద నీటి సౌకర్యం కోసం బోర్ మోటార్తో పాటు స్థలాన్ని చదును చేయడానికి 300 ట్రిప్పుల మూలం తరలించారని అధికారులను ఆదేశించారు. పండగ రోజు సామూహిక ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. जल्दी हमारे साथ ठहरे हुए हैं, पहले बोले ना। क्या नजीब कोई भी नहीं है।
जो अहले हदीस की तरफ से रिप्रेजेंट कर रहे हैं, उनका यह मुतालिबा है कि अहले हदीस की इस ईदगाह कांग्रेस के दौर में, डी श्रीनिवास साहब के दौर में वो जब भी दी गई थी, तो उसके डेवलपमेंट के लिए यहाँ पर कुछ मुरम की ज़रूरत है। वो एस्टीमेट बनाकर कितने लारी मुरम होना है और एक बोर पीने वज़ू बनाने के लिए एक बोर की ज़रूरत है। इंशाल्लाह बोर भी सैंक्शन करेंगे। वो भी बोर की बहुत सख्त ज़रूरत है। तो अभी तक एप्लीकेशन वगैरह कुछ भी नहीं है। आप फौरी एप्लीकेशन ला के दो, ख़वातीन भी यहाँ इसके बाद नमाज को आते हैं। ज़्यादा ज़्यादा से ज़्यादा एक बोर मोटर का इंतज़ाम करेंगे। ठीक है। జిల్లా సిపి బాధ్యతలు తీసుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను అర్బన్ ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతి భద్రతలు, గంజాయి, మత్తు, మాదక ద్రవ్యాల అణిచివేతకు కృషి చేయాలని ఆయన అన్నారు. దీనికి తన మద్దతు ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నిజామాబాద్ జిల్లా నూతన పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపి యువతను వాటి బారిన పడకుండా రక్షించాలని కోరారు. మాదక ద్రవ్యాలపై పోలీస్ శాఖ కళాశాల విద్యార్థుల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నగరంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్, ఆటో, బైక్ దొంగతనాలు అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య, ఫుడ్ పాత్ కబ్జాలు, అక్రమ భూ కబ్జాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని సామాన్య ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. జిల్లా అభివృద్ధి, ల్యాండ్ ఆర్డర్ కాపాడటంలో పోలీస్ శాఖ తీసుకునే ప్రతి అంశంలో ఎమ్మెల్యేగా తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ తెలియజేశారు. శాసన మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే అబద్ధాలు చెప్తున్నారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. తెలంగాణ కవి రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ చేయడం ఎవరికి అర్థం కాని విషయమని ఆమె అన్నారు. శాసన మండలి మీడియా పాయింట్లో జరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ శాసన మండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే అబద్ధాలు చెప్తున్నారన్నారు. దీన్ని గుర్తించి మా ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే చైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేయడం విడ్డూరమన్నారు. చైర్మన్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. గతంలో కూడా మా సభ్యులపై ఏకవచనంతో మాట్లాడారని ఆమె వాపోయారు. శాసన సభతో పాటు శాసన మండలిలో సైతం బీఆర్ఎస్ సభ్యులకు సముచిత స్థానం కల్పించడం లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయడం, మండలిలో మా మీద అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడడం చూస్తే ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ కవి రాసిన తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్ర వ్యక్తి మ్యూజిక్ చేయడం ఎవరికీ అర్థం కాని విషయమని ఆమె వాపోయారు. రాష్ట్ర గీతానికి మ్యూజిక్ చేయడానికి తెలంగాణలో కళాకారులు లేరా అంటూ ఆమె ప్రశ్నించారు. కీరవాణి అంటే మాకు సంపూర్ణ గౌరవం ఉందన్నారు. ఎట్లా పోతుంది అధ్యక్ష? వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఇవాళ మీరు సంపూర్ణంగా విస్మరిస్తూ ఉన్నారు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డ రిజర్వాయర్ని బూచిగా చూపించి ఇవాళ మొత్తం యావన్ తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయి కదా అధ్యక్ష. తమరు జిల్లాలో తమరు కూడా తెలుసు అధ్యక్ష. ఇదివరకు కాళేశ్వరం నుంచి ఏం చేసినాం మనం? ప్రతి చెరువుని నింపినాం. వాటర్ టేబుల్ పెరిగింది, 7 మీటర్ల పైచిలకు వాటర్ టేబుల్ పెరిగింది. ఇవాళ నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష. సోషల్ మీడియాలో మీరు ఎక్కడ చూసినా రైతులే స్వయంగా వీడియోలు తీసుకొని తమ పంటలు తాము నిప్పు పెట్టుకుంటున్నారు. మేకలను వదిలిపెడుతున్నారు, గోదలను వదిలిపెడుతున్నారు తినేసేమని చెప్పి. ఎందుకంటే వారు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఉపాధి అంటే కేవలం సూటు బూటు వేసుకొని ఏసీ ఆఫీసులలో కూర్చునేది ఉపాధి కాదు. మన చేత మన ఇంట్లో మనం గొర్రెలు పెంచుకున్నా, చేపలు పెంచుకున్నా, వ్యవసాయం చేసినా, ఇంకో పని చేసినా అది కూడా ఉపాధి అవుతుంది అధ్యక్ష. దాని మీద కూడా దయచేసి చిన్న చూపు చూడవద్దని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, 12వ పాయింట్లో గవర్నర్ గారు మాట్లాడారు అధ్యక్ష. మేము 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్పినారు అధ్యక్ష. అధ్యక్ష, అంతకుముందు ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఒక మాట మాట్లాడినారు అధ్యక్ష. 2 లక్షలు మేము రుణం మాఫీ చేస్తాము, మీరు ఇప్పటికైతే ఎవరైనా 1,00,000 రూపాయలే తీసుకుంటే అర్జెంటుగా బ్యాంకుకు పోండి, రుణం తెచ్చుకోండి అన్నారు అధ్యక్ష. అంటే ఎస్పెషల్లీ అధ్యక్ష, నేను తమరికి కూడా తెలుసు, తమరి జిల్లాలో గిరిజనులు ఎక్కువ ఉంటారు అధ్యక్ష. 10% మన రాష్ట్రంలో గిరిజనులు ఉంటే 20 లక్షల ఎకరాల పైచిలకు వాళ్ళ దగ్గర భూమి ఉన్నది అధ్యక్ష. ఒక్కొక్క గిరిజన బిడ్డ అధ్యక్ష ఇవాళ తండ్రి పేరు మీద, కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద 2 లక్షల రూపాయలు రుణం తెచ్చుకుంటే అధ్యక్ష 7-8 లక్షల రూపాయలు ఆ ఇళ్లలో అప్పయింది. కానీ ప్రభుత్వం మాత్రం మరి కేవలం 20,000 కోట్లు ఇచ్చి 25 లక్షల మందికి మాత్రం అప్పు తీర్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా అప్పు తీరక సంపూర్ణంగా రుణమాఫీ కాక అనేక కుటుంబాలు బాధపడతా ఉన్నాయి అధ్యక్ష. మరి ఆ సందర్భాన్ని దాన్ని ఎగ్జాక్ట్లీ అది చెప్పకుండా
అసలు ఎస్టిమేషన్ ఒక 50,000 కోట్ల రూపాయలు అయితేనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది అధ్యక్ష. అది కాకుండా కేవలం 20,000 కోట్లు చేశామని గవర్నర్ గారితో చెప్పించడం అన్నది ఇది ప్రభుత్వం గవర్నర్ గారిని తప్పుదోవ పట్టిస్తుంది అధ్యక్ష, రైతులను మన ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తుందన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి. అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష, ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బడ్జెట్ ఈజ్ ఎ కాంప్లెక్స్ ఇష్యూ అధ్యక్ష. దయచేసి తమరు ఫైట్ చేసి మా తరఫున కొంచెం సమయం పెంచి బడ్జెట్ మీద ఎక్కువ టైం తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, చివరిగా నేను మీరు ఏమనుకోకుంటే ఒక మాట చెప్తాను అధ్యక్ష. తమరు ఇందాక మా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడి పైన కొంత సంయమనం కోల్పోయి నీ న్యూసెన్స్ అని అన్నారు అధ్యక్ష. ఆ న్యూసెన్స్ అనే పదాన్ని అది కరెక్ట్ కాదు, తమరు నాకన్నా చాలా సీనియర్ అధ్యక్ష, మీకు చెప్పేంతటి దాని కాదు. ఆ పదాన్ని మాత్రం దయచేసి తొలగించవలసిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. గౌరవ సభ్యురాలు మీరు కూడా అర్థం చేసుకోవాలా అధ్యక్ష, ఎప్పుడు కూడా ప్రతి సభ్యుడు మాట్లాడినప్పుడు ఒకే వ్యక్తి క్రాస్ టాక్ చేస్తూ అది చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ అగ్రీడ్ అధ్యక్ష, కాకపోతే ఆ పదం మాత్రం తొలగించవలసిందిగా నా రిక్వెస్ట్. ఒకవేళ అన్పార్లమెంటరీ అయితే ఐ విల్ డిలీట్ ఇట్. డెఫినెట్లీ. ఇక చివరిగా ఒకటే అధ్యక్ష, జనరల్గా అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా అధ్యక్ష ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది కదా మళ్ళా మీరు అదే మాట్లాడుతున్నారు, మర్యాద ఉండదు, పద్ధతి కాదు అది. నేను వారు మాట్లాడినారు అన్న తమరు ఆలోచించండి అధ్యక్ష, ఆలోచించి అన్పార్లమెంటరీ అయితే దయచేసి డిలీట్ చేయండి అధ్యక్ష. అట్లానే చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను అధ్యక్ష. జనరల్గా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటే ఐ విల్ డిలీట్ ఇట్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. గొప్ప గొప్ప కథల్లో మన పాత్ర ఉండదు అధ్యక్ష అందరికీ కూడా, కానీ ఎవరికి వారు మన కథ గొప్పగా ఉండేలా చూసుకోవాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి అతి గొప్ప ఉద్యమం అయినటువంటి ప్రజాస్వామిక ఉద్యమం అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర లేదు అధ్యక్ష. కాబట్టే వారు తీసుకునే అనేకమైన నిర్ణయాలు తెలంగాణ ప్రజల పక్షాన ఉంటలేవు, వారి మనోభావాల్ని హర్ట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. అందులోనే తెలంగాణ తల్లి కావచ్చు, ఇంకోటి కావచ్చు అనేకమైన అంశాలు వారు తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇక చివరిగా అధ్యక్ష, తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది అధ్యక్ష. మరి ఇట్లా నడుస్తున్నటువంటి సందర్భంలో కూడా మొన్న వచ్చిన ఎమ్మెల్సీలో కూడా ఒక మైనారిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇప్పుడున్న మంత్రివర్గంలో కూడా ఒక మైనారిటీ లేరు, ఒక ఎస్టీ లంబాడా లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఏనాడు మంత్రివర్గంలో మైనారిటీ లేకుండా, ఎస్టీ లంబాడాస్ లేకుండా మంత్రివర్గం లేదు అధ్యక్ష. ఇది కేవలం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మనం ప్రభుత్వం తరఫున చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు సెంటిమెంటల్గా మా వాళ్ళు ఉన్నారా లేదా, మా వాళ్ళకు ప్రాతినిధ్యం ఉన్నారా లేదా అని మైక్రోస్కోప్ పెట్టుకొని చూస్తారు. కాబట్టి తెలంగాణ సమాజం అంటేనే గంగా జమున తహజీబ్ కాబట్టి ఈ మాట చెబుతూ నేను తమ దగ్గర సెలవు తీసుకున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు తప్పుపట్టాయి. తక్షణమే సూర్యాపేట ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నవిపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెడ్డు పోషెట్టి, దొంతె ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేయడంతోనే జగదీష్ రెడ్డిని కక్షపూరితంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు. సాగునీరు లేక రైతుల పంటలు ఎండుతుంటే పట్టించుకునే నాదుడే లేడని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతుందని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు బంధు ఇవ్వలేదని, సాగునీరు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు న్యాలకంటి అబ్బన్న, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సూరిబాబు, లోకం నర్సయ్య, రాములు, నాయకులు అల్లం రమేష్, గైని మోహన్, కరిపె మల్లేష్, శ్యామ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి మంత్రులు సమాధానం చెప్పలేక
మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఏం చేయాలనే ఉద్దేశంతోనే మరి అన్ని విషయాలు తెలంగాణలో పంటలు ఎండుతూ ఉన్నాయి, నీళ్లు లేవు, కరెంటు లేదు, మరి అదేవిధంగా అనేక సమస్యలతో తల్లడిల్లుతూ మీరు 15 నెలలుగా అధికారంలోకి వచ్చి ఏం చేసిరని ప్రశ్నిస్తున్న సందర్భాల్లో మీరు ఒక దళిత స్పీకర్ను మరి అనరాని మాటలు అంటున్నారని కావాలనేతోనే మరి వాళ్ళ జగదీశ్వర్ రెడ్డి గారిని మరి అసెంబ్లీ నుంచి మరి అసెంబ్లీ సెక్షన్ వరకు సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి నిరసనగా ఏదైతే ప్రశ్నిస్తున్నటువంటి విషయాల మీద మాట్లాడుతున్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యేలు కానీ మా పార్టీ నాయకుల్ని కానీ ఎక్కడికక్కడ ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ రాష్ట్ర పార్టీ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మరి పిలుపునిచ్చిన దాంట్లో భాగంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మరి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఏదైతే ప్రజాస్వామ్యంలో మరి ప్రజలందరూ కూడా ఓట్లేసి ఎన్నుకున్నటువంటి నాయకులు మరి వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ కూడా మరి 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో పరిపాలించింది. కానీ ఎక్కడ కూడా ఏ మంత్రులు ఏ ఎమ్మెల్యేలు కానీ ఏ ప్రజాప్రతినిధులు కానీ ఈ రకంగా మరి రోడ్ల మీదకి తీసుకొచ్చి మరి ధర్నాలు చేయించే పరిస్థితి తీసుకురాలేదు. కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి విధానాల్ని ఏదైతే చెప్పినటువంటి మాటల్ని గ్యారంటీలని కానీ ప్రజలకు పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మరి విద్యుత్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, మరి దళిత బంధు విషయంలో కావచ్చు, మరి అదేవిధంగా 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, మరి ఇళ్ల లోన్ విషయంలో కావచ్చు, మరి నిరుద్యోగుల సమస్యలతో కానీ ఇవన్నీ ఎక్కడ ప్రశ్నిస్తారో అని మరి ఇవాళ ఆ రకంగా ఒక్కొక్కరిని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరినీ కూడా ఇవాళ బైకట్ చేయించడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను నిరసిస్తూ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు జూబేర్ మాట్లాడుతూ 6 గ్యారంటీలను 420 అమలు చేయడం లేదని, అసెంబ్లీలో గలమెత్తిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు. అమలుకు నోచుకోని హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశంలో సెషన్ నడిచేటప్పుడు జగదీష్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏదైతే స్పీకర్ గారికి మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయగలిచారు, ఎప్పుడు ఇస్తారని అడిగితే అతనికి సస్పెన్షన్ చేయడం జరిగింది. దానికి నిరాశంగా పార్టీ ఆదేశాల ప్రకారం బాన్స్వాడలో నిరాసన కార్యక్రమం తెలుపుతూ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ బాన్స్వాడలో రస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదో కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాను ఇంతవరకు ఇలే, రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇంతవరకు కాలే, ఏదైతే కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని ఇయ్యలే, ఉపాధి హామీ కూలీలకు 12,000 ఇస్తామని ఇయ్యలే, ఏదైతే రైతు భరోసా అన్నారో 7,000 ఇస్తామని ఇప్పుడు 6,000 అన్నారు. 6,000 రైతులకు సరిగ్గా పడలేవు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది రైతులు మా దగ్గర వచ్చి తిరిగిపోతున్నారు. రైతు రుణమాఫీ కాలేదని అడుగుతున్నారు. పింఛన్ 2,000కి 4,000 పెంచామన్నారు. ఇప్పటికీ 15 నెలలైంది, ఇంతవరకు ఒక పింఛన్ పెంచలేరు. అదే కాకుండా ఆడపడుచులకు ప్రతి ఆడపడుచుకు 2,500 ఇస్తామన్నారు, ఇంతవరకు ఇయ్యలేరు. అవి ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా 18 సంవత్సరాల నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు ఎక్కచ్చిరు. వికలాంగులకు పింఛను 4,000 నుంచి 6,000 ఇస్తామన్నారు, అవి ఎక్కచ్చిరు. చేసింది ఒక్క పని లేదు. 6 దొంగ మాటలు చెప్పి ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు గడ్డనెక్కి ప్రజలను దళిత బహుజనులపై బీఆర్ఎస్ పార్టీ విషం చిమ్ముతూ అగౌరవపరుస్తుందని టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఆరోపించారు. దళితుడైన అసెంబ్లీ స్పీకర్ను అగౌరవపరిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ను మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏకవచనంతో సంబోధించి విమర్శలు చేశారు. ఈ చర్యలను టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. కమర్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగదీష్ రెడ్డి అంశం ప్రస్తుతం ఎథిక్స్ కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. దళిత బహుజనులు స్పీకర్ స్థానంలో ఉండడాన్ని బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ రెడ్డికి శాసనసభను స్పీకర్ స్థానాన్ని గౌరవించాలని తెలియదా అని ప్రశ్నించారు. గతంలో సీఎల్పీ నాయకుడిగా ఉన్న మల్లు బట్టి విక్రమార్కను కూడా ఇలాగే అవమానపరిచాడని, కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన గనుడు కేసీఆర్ కాదా అని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడితే కేసీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదని, వారంతా దళిత బహుజన వ్యతిరేకులని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటుంటే దాన్ని కూడా హేళన చేసే విధంగా మాట్లాడారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వైఖరిని మార్చుకోకపోతే కేసీఆర్ను తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగెల ప్రవీణ్, రేవతి, గంగాధర్, సుంకేట శ్రీను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డబోయిన నరేంద్ర ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. మొదటిసారి శాసనసభ్యుడైనటువంటి వ్యక్తి కాదు ఈశ్వర్ రెడ్డి. 3 సార్లు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు, ఒక మంత్రిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు, అంటే స్పీకర్ స్థానం ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా అగౌరవపరిచడం ఏర్పడిపోయింది. కేసీఆర్ కూడా గతంలో బట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని నిట్టనిలో చీర్చి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసినటువంటి గనుడు కేసీఆర్ అయితే, ఈరోజు స్పీకర్ స్థానం ఉన్నటువంటి ఒక దళిత జాతి బిడ్డ ప్రసాదరావు గారు ఉంటే ఒక్కనాడు కూడా అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనని దరిద్రుడు దేశాలు ఎవరున్నారంటే అది కేసీఆర్. కాబట్టి మొన్న జరిగిన బీసీ కులగణన తీసుకున్న బీసీ కులగణన కూడా కుటుంబ సమగ్ర సర్వేలో కూడా కేసీఆర్ కుటుంబం పాల్గొనలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ అనుచరులు యదీశ్వర్ రెడ్డి గారు బడుగులకు బలిన వర్గాలకు ద్రోహులుగా తెలిసిపోయింది. వీళ్ళను చరిత్ర క్షమించదు. మేము ఒక్కటే అప్పీల్ చేస్తున్నాం తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వ్యక్తులను అంటే శాసనసభ సభ్యత్వం రద్దు చేసే విధంగా చర్యలు తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన వ్యక్తి మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ శిష్టాన్ని, అంటే భారత రాజ్యాంగాన్ని ఉన్నటువంటి శిష్టాన్ని కూడా అవ్వాలైన ఉన్నటువంటి వ్యక్తి పట్ల చర్యలు తీసుకోవాలి. దీనిని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగులు, బలైన వర్గాలు, విద్యావంతులు, మేధావులు కూడా ఆలోచించాలని చెప్పేసి పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతుంది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ అండగా నిలిచారు. 4 కుటుంబాలకు 5,000 చొప్పున ఆర్థిక సహాయం చేసి బియ్యం అందజేసి మానవతా దృక్పథాన్ని చాటారు. రుద్రూర్ మండలంలోని చిక్కట్పల్లి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షుని భార్య కుమారుడితో పాటు మండల బీజేపీ ఉపాధ్యక్షుడు గుడిసె ప్రభాకర్కు రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ వారి ఇంటికి వెళ్లి శనివారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. 25 కేజీల బియ్యం, ఒక్కొక్కరికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా అంబం గ్రామంలో శుక్రవారం అనుకోకుండా జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మహిళల ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా ఈ విషయం అంబం గ్రామ బీజేపీ కార్యకర్తలు
నేతలు కోనేరు శశాంక్ తెలియజేశారు. ఈ మేరకు ఆయన బాధిత కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి ఆ 2 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, ఏమిల గజేందర్ తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే త్వరలోనే భారీ ఉద్యమం తప్పదని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నీలి రామచందర్ కోరారు. అలాగే డిమాండ్ పరిష్కరించకపోతే హైదరాబాద్లోని అంజయ్య భవనాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని కోటగలిలో జరిగిన మీడియా సమావేశంలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షుడు నీలి రామచంద్ర మాట్లాడుతూ భవన నిర్మాణ రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికులకు ప్రమాద బీమా అందించడంలో కూడా ప్రభుత్వాలు పూర్తిగా విఫలం అవుతున్నాయని వారన్నారు. యాక్సిడెంట్ ప్రమాద బీమా కింద కార్మికులకు 6,30,000 రూపాయలు అందివ్వడంతో పాటు సహజ మరణం కింద 1,30,000, ప్రసూతి కోసం 30,000 తదితర సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సయ్యద్ జావిద్, కొత్త రవి, నర్సింలు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ గత 6 నెలల నుంచి మీ సేవ నుంచి వచ్చేటి లేబర్ బోర్డు నుంచే కానీ ఏది రెన్యువల్ అయితే లేవు, ఆన్లైన్ ఏదైతే లేదు. దానికి మేము పోయిన నెల 3 తారీఖు నాడు అంజయ్య భవనం పోవడం జరిగింది. ఒక నెల రోజులల్లా ఇదంతా మీకు క్లియర్ చేస్తా అని చెప్పిండు. ఇంకొక 15 రోజులు చూసి ఖచ్చితంగా అంజయ్య భవనం ముట్టడి చేస్తాము, లేదంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాము. కార్మికులకు మేమంతా అండగా ఉంటామని ప్రతి మండల్ నుంచి, నిజామాబాద్ జిల్లా వాళ్ళు ప్రతి మండల్ నుంచి వస్తున్నారు. ప్రతి మండల్ నుంచి మేము కదిలి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి కదిలి మేము అంజయ్య భవనము ముట్టడి చేస్తాము. ఖచ్చితంగా కార్మికునికి చనిపోగానే కార్డు ఉంటే 15 రోజుల్లోనే డబ్బులు రావాలి. దానికి మీరు పరిశీలించే ఇవ్వండి. 3 నెలలు వాళ్ళు పని మీదకి పోయి చూడండి, పని మీదకి పోయి చూసిన తర్వాతనే ఆయన కార్డు ఇవ్వండి. కార్డు ఇచ్చిందంటే చనిపోగానే 15 రోజుల్లో ఖచ్చితంగా లేబర్ బోర్డు నుంచి డబ్బులు రావాలి. అది ఒక్కొక్కరు చనిపోయి 2 సంవత్సరాలు అయినా కానీ అది లేబర్ బోర్డు నుంచి డబ్బులు వస్తలేవు. ఏమనంటే ఆఫీసర్లు మాకు బాగా సతాస్తున్నారు. ఏమంటారంటే మీ సేవకు పోగానే ఇది పోయిన సంవత్సరం కట్టలే, ఈ సంవత్సరం కట్టిన మాకు కిందికి పోయినాయి, ఇది మీదికి పోయినాయి అన్నట్ల ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నాడు. ఇది కార్మికులు మేస్త్రి పని చేసేటోళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ పని చేయరు, మామూలుగా చదువుకున్న వాళ్ళే ఉంటారు. కాబట్టి దీని మీద మేము జిల్లా వ్యాప్తంగా ఖచ్చితంగా కార్మికునికి న్యాయం కావాలని మేము ఖచ్చితంగా మళ్ళా నెల 15 తారీఖు నాడు మాకు అనుగుణంగా వీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడ ఏదైతే లేబర్ ఆఫీస్ ఉన్నదో అక్కడ ప్రతి ఒక్కరు మేము ధర్నా చేస్తాం. క్యూలెక్స్ దోమలు పగటిపూట విజృంభిస్తూ పైలేరియా వ్యాధికి కారకులుగా మారతాయని వేల్పూర్ పీహెచ్సీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వేల్పూర్ గ్రామంలో గాంధీ విగ్రహం వద్ద దోమల వల్ల వ్యాప్తి చెందే వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. దోమల నివారణ, ఆరోగ్య విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ దోమల వల్ల కలిగే సంక్రమించే ఫైలేరియా వ్యాధి లక్షణాలను వివరించారు. పగటిపూట ఈ దోమలు విజృంభిస్తాయని, ఈ దోమ కాటుతో ఫైలేరియా వ్యాధి వస్తుందని తెలిపారు. బోధకాలు, మోకాల నొప్పులు, మోకాలు వాపులు, దురదలు చర్మంపై ప్రభావం చూపుతాయని తెలిపారు. రాత్రి 7-8 గంటల తర్వాత శరీరంలో రక్తం చల్లబడి ఉంటుందని, క్యూలెక్స్ దోమల వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని అన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశా వర్కర్లు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫైలేరియాను వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ వ్యాధి క్యూలెక్స్ అనే దోమ కాటు వలన సంభవిస్తుంది. ఇది మధ్యరాత్రి ప్రజలను తనకున్న వైరస్ని లోపలికి వదిలి ఈ వ్యాధిని కలుగజేస్తుంది. ఈ పరీక్షలు ప్రజలకు మేము గత 2 రోజుల్లో చేపట్టబోతున్నాం. సర్వే చేసినాం. ఈరోజు సర్వేలో ప్రజలకు దీని అవగాహన గురించి తెలియజేసినాము.
ఈ ఫైలేరియా పరీక్షలు మిడ్ నైట్ 8:30కి వాళ్ళు తిని పడుకోమని చెప్పేసి మధ్యరాత్రి చేస్తాము. మధ్యరాత్రి ఎందుకు చేయడం జరుగుతుందంటే క్యూలెక్స్ దోమ యొక్క కీటకము రక్తంలోనికి చల్లగా ఉన్నప్పుడే, బాడీ చల్లగా ఉన్నప్పుడు వస్తుంది. మధ్యరాత్రి మన బాడీ చల్లగా ఉంటుంది కాబట్టి రక్తం చల్లగా ఉంటుంది. అప్పుడే మనకు పరీక్ష ద్వారా వీటిని గుర్తించడం జరుగుతుంది. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి కృషితో నిరుపేద యువతీ యువకులకు వృత్తి నైపుణ్యం శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు. అందులో ప్రావీణ్యం సాధించిన వారికి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వారు వివరించారు. ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సహకారంతో జరుగుతున్న హైదరాబాద్ న్యాక్ సంస్థ వారి స్కిల్డ్ అప్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ కార్యక్రమానికి హాజరైన అభ్యర్థులకు వారి వృత్తి నైపుణ్యం గురించి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ న్యాక్ సౌజన్యతో పాశ్చాత్య దేశాలలో పనిచేయటకు అనుభవం కలిగిన భవన నిర్మాణ నైపుణ్య స్కిల్డ్ వర్కర్స్కు న్యాక్ సంస్థ వారి స్కిల్ అప్గ్రేడేషన్ సర్టిఫికెట్ శిక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆలూరు మండల ప్రెసిడెంట్ ముఖ్యర విజయ్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పవన్ పండిత్, ఇతర కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాట్సాప్ గ్రూప్లో వచ్చిన మెసేజ్కు చలించిపోయాడు. బాధితుడు తోచిన సహాయం అందించాలని కోరడంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదే ప్రవీణ్ కుమార్ నిరుపేద కుటుంబానికి నెలన్నరకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. నిజామాబాద్ నగరానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వసమాజ్ కమిటీ కో కన్వీనర్ ఆదే ప్రవీణ్ కుమార్ మరోసారి తన సేవా గుణాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ నగరానికి చెందిన షేక్ సలీం అనే వ్యక్తి ఓ వాట్సాప్ గ్రూప్లో తాను తన కుటుంబం ఆకలితో ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో పస్తులుంటున్నామని మీకు తోచిన సహాయం చేయమని కోరాడు. ఆ మెసేజ్కి తక్షణమే స్పందించిన ఆదే ప్రవీణ్ కుమార్ ఆ కుటుంబానికి నెలన్నర పాటు సరిపడా సరుకులను అందించడంతో పాటు ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. ఈ కార్యక్రమంలో ఈడ్ల శేఖర్, వేముల దేవిదాస్, స్వర్గం రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న నాకు షేక్ సల్మాన్ గారి యొక్క వాయిస్ వినగానే మనసు జర కలుక్కుమన్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో కూడా ఎవ్వరు కూడా ఆకలితో బాధపడుతున్నట్టు వినడం నాకు నచ్చదు. అటువంటి సందర్భంలో నిన్న నాకు షేక్ సల్మాన్ గారిది ఒక వాట్సాప్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో మేము ఆకలితో బాధపడుతున్నాము, మాకు ఎవరైనా తోచిన సాయము ఫైనాన్షియల్గా కానీ లేదు రేషన్ రూపకం కానీ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళు తెలపడం జరిగింది. వెంటనే నేను పండుగ రాలేకపోయాను. రాత్రి నుంచి కూడా నా మనసు కూడా కలుక్కుమని ఉండడంతో పొద్దున లేవగానే షేక్ సల్మాన్ గారిని వాళ్ళ అమ్మగారిని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఇంటికి ఒక నెలన్నరకు సంబంధించిన సరుకులు అందే విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా భోజనానికి ఇది లేకుండా బాధపడకుండా ఇవ్వడం జరిగింది. అలాగే ఎందుకంటే ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ కూడా పవిత్రమైన మాసము, ఆ రోజు వారు ఒక పొద్దు ఉండడము, వారికి కావాల్సిన పండ్లు పొలాల కోసం కూడా ఒక చిన్నపాటి సాయం కూడా ఫైనాన్షియల్గా చేయడం జరిగింది. అలాగే వీళ్ళ ఆర్థిక పరిస్థితిని చూస్తే ఆల్రెడీ తనకు 4 పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి పెళ్ళయింది, ఇంకో కొడుకు ఒక బిడ్డ ఉన్నారు. ఈ టైంలో తన భర్త చనిపోవడం ఒక 15-20 రోజులకు తను చాలా బాధాకరం. ఈ సందర్భంలో వారికి ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావాలని చెప్పేసి ఇటు ప్రభుత్వ అధికారులను ఇటు ప్రభుత్వ పెద్దలను కూడా కోరుకుంటూ, అలాగే వారికి ఏదన్నా ఇంకా సాయం కావాలంటే కూడా నన్ను సంప్రదించమని చెప్పి వారికి నెంబర్ ఇవ్వడం జరిగింది. పేకాట ఆడుతున్న స్థావరంపై సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ సిబ్బంది మెరుపు దాడి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఏసీపీ నాగేంద్రచార్య ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది కలిసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీక్లీ బజార్ ముదిరాజ్ గల్లీలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి చేయడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 10 సెల్ ఫోన్లు, 66,410 రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. తదుపరి చర్య నిమిత్తం 1వ టౌన్ ఎస్హెచ్ఓకి అప్పగించారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుండి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్కు వచ్చిన చిన్నారి స్టేషన్ నుండి ఎక్కడికో వెళ్ళింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా జాడ దొరకలేదు. దీంతో 1 టౌన్లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా చిన్నారిని గుర్తుపడితే 1 టౌన్కు సమాచారం అందించాలని ఎస్హెచ్ఓ కోరారు.
భద్రాచలంలో ఏప్రిల్ 4 నుండి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణంలో వాడబడిన తలంబ్రాలు, ముత్యాలు రాష్ట్ర ప్రజలకు ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటింటికి అందించే ఏర్పాటు చేసినట్లు నిజామాబాద్ ఆర్ఎం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఏప్రిల్ 4వ తేదీ నుండి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరపబడుతుందని తెలిపారు. ఆ స్వామివారి తలంబ్రాలు, ముత్యాలు ప్రజలకు ఇంటింటికి ఆర్టీసీ కార్గో సేవా విభాగం ద్వారా నడపబడుతున్న ఆర్టీసీ కార్గోలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు 151 రూపాయలు చెల్లించి బుక్ చేసుకున్న వారికి నేరుగా మీ ఇంటికే శ్రీ సీతారాముల వారి కళ్యాణ తలంబ్రాలు ఆర్టీసీ కార్గో సేవా విభాగం హోమ్ డెలివరీ ద్వారా అందించబడుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లా నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఎడపల్లి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలకు జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ నాయకత్వంలో దీక్షా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. ముందుగా దీక్షల్లో ఉన్న సావిత్రి, యమున, పాండు, భూషణంలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామంటూ మరోవైపు ఉద్యోగ నియామకాలు చేపట్టడం అంటే మాదిగలకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నారు. ఆయన తీరు యావత్ మాదిగ జాతిని ఆందోళనకు గురిచేస్తుందని, గత ప్రభుత్వాల మాదిరిగా నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేదిరి గంగాధర్, కషిగొల్ల గంగాధర్, అల్కి పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని సాటాపూర్ గేట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు శనివారం రోజు ధర్నా నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం సరికాదని అన్నారు. వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేసిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీరామ్, పార్టీ నాయకులు రవీందర్ గౌడ్, ఆకుల శ్రీనివాస్, బట్టు హనుమన్లు, పరిగి సుమన్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన పెంపొందించాలి. వస్తు సేవలలో మోసాలు జరిగితే ఉపేక్షించేది లేదు. ప్రపంచ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఉద్ఘాటన. కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. అక్రమ భూ కబ్జాల నుండి ప్రజలకు ఊరువట కల్పించాలని దళిత బహుజనులకు వ్యతిరేకం. మీడియా సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ఆరోపణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.